జయ శ్రీరామ. అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. ఈ మధ్యన ఒకానొక ఛానల్లో చూస్తున్నాను, వాళ్ళ ఛానల్కి వచ్చే వాళ్ళు పెట్టే కామెంట్స్ వాళ్ళకి నచ్చకపోతే, అంటే హిందువులు పెట్టే కామెంట్స్ వాళ్ళకి నచ్చకపోతే బ్లాక్ చేయాలి అనుకుంటే వాళ్ళు తరచుగా ఒక పదాన్ని ఉపయోగిస్తున్నారు, ధన్యుడు అని ఉపయోగిస్తున్నారు. పైగా దానికి వాళ్ళు సిగ్గు లేకుండా నియమాలను ఉల్లంఘించిన వారు ధన్యులు, వారు బయటకు తరిమివేయబడుదురు అని రాసి ప్రతిసారి దాన్ని చదివి డిస్ప్లే చేసి అదో సూక్తిగా కూడా చెప్తూ ఉంటారు. బ్లాక్ చేసిన వాళ్ళని ధన్యుడు అంటూ ఉంటారు. అసలు ధన్యుడు అనే పదానికి తెలుగు నిఘంటువులో అర్థం ఏం చెప్పారో చూద్దాం. నిఘంటువులో ధన్యుడు అనే పదానికి అర్థం వెతికితే పుణ్యవంతుడు, శ్లాఘ్యుడు, పొగడతగినవాడు, సుఖము గలవాడు, సుకృతి, పుణ్యాత్ముడు, ధనమునొందినవాడు, కృతార్థుడు, ఇష్టకార్యము నెరవేర్చుకున్నవాడు, కృతకృత్యుడు, కృతార్థుడు, కృతి, ధన్యజీవి, విదథుడు, ఇంత మంచి అర్థాలు వస్తున్నాయి. త్యాగరాజస్వామి వారి ఎందరో మహానుభావులు పంచరత్న కృతి తీసుకుంటే అందులో సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్ధన్యులెందరో మహానుభావులు అంటే సామవేదగానలోల మన్మధుడిని మించిన సౌందర్యంతో ప్రకాశించే ఓ రామచంద్ర, నిన్ను దర్శించి నీ నామాన్ని స్మరించి నీ కృపకు పాత్రులైన ధన్యులు, లోకంలో శ్రేష్ఠులైన మహానుభావులు ఎందరో ఉన్నారు, వారందరికీ నా వందనాలు అని అర్థం. తాళ్లపాక అన్నమాచార్యుల వారి కీర్తనలలో ధన్య అనే పదంతో వెతికితే చాలా కీర్తనలు వస్తాయి. 1-2 మచ్చుకి చూద్దాం. అతిశయమతులు మహామహులు సుఖరతి విముఖులును చిరంతనులు హిత విచారమతి ఇతనిని సంతతమును భజించి ధన్యులైరి అంటే అసాధారణమైన బుద్ధిబలం, మేధస్సు కలిగిన వారు, అత్యంత గొప్పవారైన మహానుభావులు, ప్రాపంచిక సుఖాల పట్ల, ఇంద్రియ సంబంధమైన భోగాల పట్ల ఎటువంటి ఆసక్తి లేనివారు, సనాతనమైన జ్ఞానాన్ని కలిగిన వారు, ఏది నిజమైన మేలు అని ఆలోచించే బుద్ధి కలిగిన వారై ఈ శ్రీనివాసుడిని ఎల్లప్పుడూ సేవిస్తూ తమ జన్మను సార్థకం చేసుకున్నారు అనగా ధన్యులయ్యారు అని అర్థం. గొప్ప మేధావులు, లోకపు భోగభాగ్యాల మీద ఆశలేని మహానుభావులు, తమకు నిజమైన శ్రేయస్సును ఇచ్చేవాడు ఆ పరమాత్ముడే అని తెలుసుకున్నారు. అందుకే వారు నిరంతరం ఆ శ్రీనివాసుడిని ధ్యానించి ధన్యులయ్యారు అని భావం. అలాగే ఇంకొక కీర్తన చూద్దాం. వెగటు కామాదుల వెళ్ళగొట్టి శాంతుడై వగలుడిగిన ఎట్టివాడే యోగి, నిగిడి శ్రీవేంకటపతి నిజదాసుడై భక్తి తగిలి నిలుపువాడే ధన్యుడైన యోగి అంటే మనసులోని వికారములైన కామము, క్రోధము, లోభము వంటి వెగటు పుట్టించే కోరికలను పూర్తిగా త్యజించి బయటికి పంపించి మనసు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంచుకుని అనవసరమైన చింతలు, దుఃఖాలు, ఆందోళనలు విడిచిపెట్టిన వాడే నిజమైన యోగి. ఆ శ్రీవెంకటేశ్వరుడికి అనన్యమైన భక్తుడిగా, నిజమైన దాసుడుగా మారి భక్తితో పరమాత్మను తన హృదయంలో స్థిరంగా నిలుపుకున్నవాడే అందరికంటే ధన్యుడైన యోగి అని. ప్రస్తుతం మనం వాడుతున్న థ్యాంక్ యూ అనే సందర్భాలకి ఇదివరకు ధన్యోస్మి అని చెప్పేవారు. ధన్యురాలు, ధన్యుడు, ధన్యత ఇటువంటి పదాలకి పుణ్యవంతులు లేదా కృతార్థులు అని అర్థం స్ఫురించే ఈ అద్భుతమైన పదాలని ఎక్కువగా మనం భక్తి పారవస్యంతో నిండిన కీర్తనలలోనూ కృతులలోనూ చూస్తూ ఉంటాం. అటువంటిది అంత చక్కని పదానికి వ్యతిరేకార్థం వచ్చేలాగా, ఒక లూజర్ లాగా, ఒక ఛానల్లో బ్లాక్ చేయడానికి ఉపయోగించే వెటకారపు పదంగా వాడడం ఎంతవరకు సమంజసం? అంటే వీళ్ళు ఏమని ప్రచారం చేయదలుచుకున్నారు? ధన్యుడు అంటే లూజర్ అని ప్రచారం చేయదలుచుకున్నారా? ముందు ముందు హిందువులు ఎవరైనా ఆ పదాన్ని ఉపయోగించాలన్నా సిగ్గుపడేలా చేయాలని అనుకుంటున్నారా? కృతార్థులు అని అర్థం వచ్చే అద్భుతమైన ఆ పదాన్ని తెలియకుండా హిందువుల చేతే వెటకారంగా లూజర్ అనే అర్థం వచ్చే సందర్భంలో వాడేలాగా పదే పదే ఆ మాటని ఉపయోగించడం ద్వారా
మెదళ్లలోకి చొప్పిస్తున్నారా? అసలు ఈ బుద్ధి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తుంటే నాకు నల్లట్ట పుస్తకం జ్ఞాపకం వచ్చింది. అవును, అసలు అందులో ధన్యుడు అని పదం ప్రయోగించి ఏమైనా వాక్యాలున్నాయా అని వెతికా. అబ్బో, కుప్పలు తప్పలుగా వచ్చాయి ధన్యుడుతో వాక్యాలు. ఎడాపెడా వాడేశారు. అసలు వీళ్ళకి అర్థం తెలిసే అనువదించారా? మెడ మీద తలకాయ గాని అందులో కూసింత గుజ్జు గాని లేకుండా అనువదించేశారు. వీళ్ళ దృష్టిలో వాక్యం చదివే వినే చెప్పే కిరస్తానీలంటే కొండగొర్రెలు అని అంత అపారమైన నమ్మకం అన్నమాట. ఇది చూడండి. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమూలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడుట. ఏ అడ్డగడిదా వీళ్ళకి ఇది అనువాదం చేసి ఇచ్చినవాడు. ఇది చంకలో పెట్టుకుని వచ్చేస్తారు కొంపల మీదకి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. ఓహో, స్త్రీల కన్యాతో పరీక్షలు, రాళ్లతో కొట్టి చంపడం, ఇదంతా కావాలి. ఇది చూడండి. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడుట. వీళ్ళకి అసలు తలకాయిందా? దీన్ని అసలు ఇంగ్లీష్లో ఉందో చూద్దాం. ఏంటది? 137:9. హ్యాపీ షల్ హీ బీ దట్ టేక్స్ అండ్ డాషెస్ యువర్ లిటిల్ వన్స్ ఎగ్నెస్ట్ ద స్టోన్స్. అసలు దాన్ని తెలుగులోకి అనువదిస్తే ఏమి చెప్పాలి? ఎవరైతే మీ పసిబాలలను గ్రహించి రాళ్లపై విసిరి కొడతారో వారు పరమానందాన్ని పొందుతారు అని రాసుకోవాలి. దీనికి ధన్యుడు అని రాసేసుకుంటారా? ఇప్పుడు అర్థమైంది నాకు. అనుమానం లేకుండా తటస్థం కాదు, కిరస్తానియే. లేకపోతే బ్లాక్డ్ అనే పదానికి ధన్యుడు అని వాడతారా? అసలు వాడాలనే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నల్లట పుస్తకం నుంచే వచ్చింది. ఆ కిరస్తానీ మీడియాలో అర్థవంతమైన యోధులు అని భావించే కొంతమంది పెట్టే కామెంట్స్ చూడండి ఎట్లా ఉంటాయో. ధన్యుడు అంటే కృతార్థుడు అని అర్థం వచ్చే చక్కని పదానికి లూజర్ అనే అర్థం వచ్చేటట్టుగా ఆపాదించి అడ్డదిడ్డంగా పరమ చండాలంగా కామెంట్లు చేసే గొర్రెలకి సమాధానమిచ్చే హిందువులను మాత్రం ధన్యుడివి కాపో అంటూ బ్లాక్ చేస్తూ తటస్థం అని చెప్పుకుంటూ కిరస్తాని మోకనేసుకుని నిరంతరం హిందువుల గ్రంథాల మీద బురద జల్లిస్తూ హిందువులని బ్లాక్ చేస్తూ హిందువులను మాట్లాడనివ్వకుండా చేస్తూ ప్రశ్నిస్తుంటే గొంతు నొక్కి బ్లాక్ చేస్తూ చండాలపు కామెంట్లు పెట్టే గొర్రెలని అర్థవంతమైన కామెంట్లు పెడుతున్న యోధులు అని సంబోధిస్తూ పైగా ధన్యుడు అని వెటకారం చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనం కూడా ఒక పని చేద్దాం. చక్కని సనాతన ధర్మంలో ఉండకుండా స్వధర్మాన్ని విడిచిపెట్టి యెహోవా అదేదో ఇట్రా అని పిలుస్తాడు కదా, ఆవిడగొట్టు దాని సంతానమా ఇటురా అన. ఆ పిలుపు అందుకుని అడ్డుపోయి నీళ్లల్లో మునిగి గొర్రెలై ఆ తర్వాత నరకానికి పోయేవాళ్ళు కదా నిజమైన లూజర్స్. అందుకని మనం వాళ్ళొచ్చి మన ఛానల్లో కామెంట్స్ పెడుతుంటారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆ అడ్డగాడిదలకి మనం ఏం చేద్దామంటే బాప్తిస్మము ఇద్దాము. వీళ్ళే రాసుకున్నారు ఆ పదం. బ్యాప్టిజంకి బాప్తిస్మము ఇద్దాము. ఎవడైనా వచ్చి కారుబూతలు కూసిన ప్రతివాడికి నరకానికి పొండే అని బాప్తిస్మము ఇద్దాం. చూడండి వీళ్ళు ఎలా రాసుకున్నారు. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. బాబోయ్, నాకు ఇక్కడ చాలా డౌట్లు వచ్చేస్తున్నాయి. పరిశుద్ధాత్మను వరమును పొందుదురు ఏంటి? లింగవయోభేదం లేకుండా నీళ్ళల్లో ముంచగానే పరిశుద్ధాత్మ వచ్చేస్తాడా వీళ్ళ మీదకి? రావాల్సింది మేరీ మీదకి కదా. అయ్య బాబోయ్, అసలు పరిశుద్ధాత్మ అనేవాడు వ్యక్తి అంటారు కదా, ఇది ఎలా? అలా ఎలా? నేను ఎవరికైనా బాప్తిస్మం ఇస్తా. వీళ్ళ పీసుగాడుకి అలాగే సైకోగాడుకి కూడా ఇచ్చేస్తా బాప్తిస్మము. నరకానికి పొండే అంటాం అన్నమాట. బాగుంది కదా. ఈసారి నుంచి ఎవడైనా గొర్రెచ్చి అడ్డదిడ్డమైన కామెంట్లు చేస్తే బాప్తిజమం ఇచ్చేస్తాం. అందువల్ల ఇక నుంచి బాప్తిజమం పొందినవాడు లూజర్ అనబడును. మిత్రులారా, లూజర్ అనే పదానికి సమానార్థం ఉన్న పదములేమైనా మీకు ఆ నల్లట్ట పుస్తకంలో కనబడితే
కామెంట్స్ సెక్షన్లో సూచించండి. అది విషయం మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి. మీ అభిప్రాయాలని కామెంట్స్ సెక్షన్లో నాతో పంచుకోండి. మళ్ళీ మరొక వీడియోతో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.